30 years నుంచి కూడా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ నా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ లో చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. సో ఆల్వేస్ ఐఎమ్ ఏ లెర్నర్. అయితే ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే, మనం ప్లాన్ ప్రెజెంటేషన్కి వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు బిజినెస్ ప్లాన్ ఎందుకు చెప్పడం నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తో సెషన్ జరగబోతుంది. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లయన్ ప్రసాద్ సార్కి, అలానే మా స్పాన్సర్ శ్రీనివాస్ సార్కి, మా టీమ్మేట్స్ కి అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియో ఆఫ్ చేసుకుంటున్నాను సార్, ఎందుకంటే ఇది రైట్ ఓకే సార్. రైట్ సార్. అంటే దగ్గరగా పెట్టుకుంటే వాయిస్ బాగా వస్తుంది, కొంచెం దూరం అంటే వాయిస్ తక్కువ ఉంది. ల్యాప్టాప్ లోనే వీడియో కనిపించట్లేదు. సో ఎందుకు అసలు మనం ప్లాన్ చెప్పాలనేది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సార్. చాలా మందికి మా ప్లాన్ వస్తాడు, ప్లాన్ చెప్తాడు, మా ప్లాన్ వస్తాడు, ప్లాన్ చెప్తాడు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కానీ ఎప్పుడైతే అసలు మన ప్లాన్ చెప్పడం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచే మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఐడి తీసుకున్నాం, 5,800 పే చేసాం, మనకి రెండు ప్యాకెట్స్ వచ్చినాయి, వాడటం మొదలు పెట్టాం, మన కస్టమరే. సో ఎప్పుడైతే మీరు ఓన్ గా ప్లాన్ నేర్చుకొని చెప్పడం మొదలు పెడతారో ఆ రోజు నుంచే మీ ఒరిజినల్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. అప్పటి వరకు మీ అప్లైన్ వచ్చి మీకు డెమోస్ చెప్తున్నాడు, మీ అప్లైన్ వచ్చి మీకు ఫాలోఅప్ చేస్తున్నాడు, మీ అప్లైన్ వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే అదంతా కూడా అప్లైన్ బిజినెస్, మన బిజినెస్ కాదు. అసలు ప్లాన్ చెప్పడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ప్లాన్ చెప్పడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బిజినెస్ లో ఫస్ట్ మనం సక్సెస్ కావాలి అంటే ప్లాన్ చెప్తూ ఉంటేనే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం నాలెడ్జ్ నేర్చుకుంటాం. ఒక టీచర్ పిల్లవాడికి లెసన్ చెప్పాలి అంటే, పిల్లవాడి ఎంటీ మైండ్ తో వచ్చినా సరే పిల్లవాడికి కావాల్సిన నాలెడ్జ్ అంతా చెప్పాలి అంటే ఇతను 100% నేర్చుకుని ఉండాలి. అలా ఫస్ట్ మనం ఎవరికైనా ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పాల్సినప్పుడు మాత్రమే మనకు చాలా విషయాలు నేర్చుకుంటాం. సో మన నాలెడ్జ్ పెరుగుతుంది ఫస్ట్. తర్వాత మీ టీంలో మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్, ఈ సార్తో నేను ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పి మిమ్మల్ని డెమో చెప్పడానికి పిలవడానికి కానీ, లేదా మీ మీద ఫెయిత్ పెరుగుతుందండి. అలానే మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. డెమో చెప్పడం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు రోల్ మోడల్ అవుతారు. మీరు ఇన్కమ్ వచ్చినా సరే మీరు ఏం చేయట్లేదంటే రోల్ మోడల్ అవ్వరండి. సో ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టామో అప్పటి నుంచి అవుతుంది, మీకు ఫాలోయింగ్ స్టార్ట్ అవుతుంది. సో పలానా సార్ అయితే బాగా చెప్తారని చెప్పి మీ పేరు ఫీల్డ్ లోకి వెళ్తుంది. అలానే మీ బిజినెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్ అవుతుంది. అంటే ఇన్కమ్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ మనం డెమోలు చెప్పడం నేర్చుకోవాలి. అలానే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది, అలానే రికగ్నేషన్ పెరుగుతుంది. మీరు వెళ్ళక ముందే ఆ ఏరియాలో మీ పేరు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఈ రోజు మనకి లయన్ ప్రసాద్ సార్ అనగానే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ సార్ తీసుకున్న ఇనిషియేషన్. సో ఫస్ట్ సార్ కి అందరం కంగ్రాచులేషన్ చెప్దాం. ఆయన డబుల్ డైమండ్, నాట్ ఏ జోక్. సో ఎంతో సిన్సియర్ గా 24 గంటలు దీని మీదే టైం కేటాయిస్తూ డబుల్ డైమండ్ మనందరికీ రోల్ మోడల్ అయ్యారు. అలానే మనం కూడా మన టీం కి రోల్ మోడల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం బిజినెస్ ప్లాన్ చెప్పడం మొదలు పెట్టాలి. మన సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయండి. మనం ఒక ఒక ఫాలోవర్ గా ఉన్నంత కాలం మనకి లీడర్షిప్ క్వాలిటీస్ రావు. ఎప్పుడైతే మనకు డెమో ప్రెజెంటేషన్ ఇచ్చే పర్సన్ గా మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అలానే ఈ డెమో చెప్పడానికి కానీ, ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనం ఎక్స్క్యూజ్ చెప్పొద్దు. కొంతమంది డౌన్ లైన్ సార్ ఈ రోజు మాకు డెమో చెప్పండి అంటే చెప్పడానికి చాలా మంది ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ చెప్పొద్దండి. అయితే ఇవన్నీ మనం ప్లాన్ ప్రెజెంటేషన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు, మరి ఒక ఇంటికి మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ మనం డెమో ప్రెజెంటేషన్ వాళ్ళకి కంప్లీట్ చేసి బయటకు వచ్చేలోపు మనం చేయాల్సిన పనులు ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనం ఎవరికైతే డెమో చెప్పాలనుకున్నామో మన డౌన్ లైన్ తరపున కానీ మన తరపున కానీ ఒక పాజిటివ్ థాట్ తో వెళ్ళాలి. ఎస్, ఈ రోజు నేను చెప్పబోయే ఈ బిజినెస్ ప్లాన్ వల్ల, ఈ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ వల్ల వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, దేవుడా వీళ్ళకి ఒక మంచి 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 ఆలోచన ఇవ్వని చెప్పి మనం పాజిటివ్ థాట్ తోటి ఖచ్చితంగా మనం ఒక పాజిటివ్ థాట్ తో వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే ఒక మంచి కోరుకొని ఎంటర్ అవ్వండి. వాళ్ళు కొంటారా లేదా సెకండ్ అండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నెగిటివ్ థాట్ తో వీళ్ళు కొంటారా లేదా అనవసరం, ఎంతో దూరం వచ్చాను, వీళ్ళకి ఏం పని లేదు, నా డౌన్ లైన్ పొద్దుగులు నన్ను ప్లాన్ చెప్పని పిలుస్తా ఉంటాను, నెగిటివ్ థాట్ తో వెళ్ళొద్దు దయచేసి. వెళ్ళక ముందే ఇంట్లోనే వాళ్ళు ఈ టైంలో భోజనం చేస్తూ ఉంటారేమో, ఈ టైంలో నిద్రపోతూ ఉంటారేమో, ఈ టైంలో అటు ఇటుగా టైం అయిందని చెప్పి మనమే నెగిటివ్ థాట్ లోకి వెళ్ళొద్దు. దయచేసి పాజిటివ్ థాట్ తో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళని విష్ చేయండి. ఎలాగానే కూర్చొని ఇంకా చెప్పండి సార్ అని చెప్పి డౌన్ లైన్ అనకూడదు. ఎలాగానే మనం తగులుకొని ఫిడియల్ అని చెప్పి సినిమాల్లో వింటా ఉంటాం కదా, ఇంకా మొదలు పెట్టద్దు. దయచేసి ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఏ టైం అయితే వెళ్ళారో వాళ్ళని విష్ చేయండి. ఆ విష్ చేయడానికి వెళ్లే ముందే
మన ఫేస్ లో ఉండవలసిన ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే స్మైలింగ్ అండి. ఎప్పుడైతే మీరు నవ్వుతూ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతారో, వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఎక్కడో కలిసిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అంటే ఎప్పుడో కలిసిన, ఎందుకంటే ఒక స్మైలింగ్ ఫేస్ అండి. నెట్వర్క్ లో ఒక రూల్ ఉంది. నవ్వడం పనికి రాని వాళ్ళు నెట్వర్క్ పనికిరారు. సో నవ్వడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక అద్దం పెట్టుకొని ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. మనం బిజినెస్ డెమో ప్రెజెంటేషన్కి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా స్మైలింగ్ ఫేస్ తో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని విష్ చేసి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకటి మంచి విషయం ఉంది, ఒక సోఫా సెట్ బాగుంది, లేదా ఒక టీవీ బాగుంది, వాళ్ళ ఫాల్ సీలింగ్ బాగుంది, వాళ్ళ ఇల్లే బాగుంది, సో ఎల్లగానే ఒక అప్రిషియేషన్, మీ ఇల్లు చాలా బాగుంది సార్, లేదా ఆ మనిషే చాలా బాగున్నాడు సార్, మీరు వెరీ వెరీ హ్యాండ్సమ్ లుక్ సార్ అని చెప్పి ఒక చిన్న అప్రిషియేషన్ ఏదో ఒకటి. ఎప్పుడైతే మనం వాళ్ళని విష్ చేసి స్మైలింగ్ ఫేస్ తో వాళ్ళని అప్రిషియేట్ చేస్తామో, వాళ్ళకి మనకి మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. పాజిటివ్ బాండింగ్. సో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అంటారు కదా. అప్పుడు మనం చెప్పే విషయాలన్నీ ఆయన వినగలుగుతాడు. అలా కాకుండా మనం వెళ్ళటం సీరియస్ గా మొహం పెట్టుకొని, నల్లగా పెట్టుకొని ఇట్లా వెళ్తే వాళ్ళు మనం రిసీవ్ చేసుకోరు, రైట్? మన ఫిజికల్ అపీరియన్స్ కూడా బాగుండాలండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెమాన్స్ట్రేషన్ వెళ్ళేప్పుడు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ లో మొట్టమొదటి ఏంటంటే షేవింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. గడ్డాలంటే ఏదన్నా మతపరంగా అలా ఉంటే నేను చెప్పను కానీ, కానీ ఖచ్చితంగా ఎవరైతే రియల్ గా దీనిలో సక్సెస్ అవ్వాలి, సార్ లాగా డబుల్ డైమండ్ అవ్వాలి, అందరికి రోల్ మోడల్ అవ్వాలని ఎవరైతే సిన్సియర్ గా కలలు కంటూ మనం పనిచేస్తున్నామో, అందరూ కూడా కంపల్సరీ ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే మనం చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ నేనేమంటా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. మీరు వెళ్ళటమే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడే మీరు గడ్డం పెంచుకొని మాచిన చొక్కా వేసుకొని ఇలా వెళ్తే అవ్వదు. సో మంచి లుక్ ఉండే విధంగా మంచి డ్రెస్ కోడ్, ఒక ప్లెయిన్ కలర్ షర్ట్, థిక్ కలర్ ప్యాంట్ మాక్సిమం. సో ఒక లేదు, ఒక థిక్ కలర్ షర్ట్ వేసిన లైట్ కలర్ ప్యాంట్, దానికి అంటే చూడగానే ఆ డ్రెస్ బాగుంది అనిపించే విధంగా ఆ డ్రెస్ కోడ్ ఉండాలి. నీట్ గా షేవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన మైండ్ కూడా సెట్ చేసుకోవాలండి. కస్టమర్ మైండ్ సెట్ చేయడం కాదు, ఫస్ట్ మన మైండ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇంట్లో ఏదో రకరకాల సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భార్యతో గొడవ పడొచ్చాడు, భర్తతో గొడవ పడొచ్చిందో, ఇంట్లో నాన్నతో గొడవ పడొచ్చాడు. సో ఏది ఉన్నా సరే అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఆ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేయకముందే మన మైండ్ ని చాలా కూల్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి అంటే, నేను చెప్పబోయే ఈ ఆపర్చునిటీ ద్వారా వీళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలి, నేను చెప్పబోయే ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి ఆరోగ్యం రావాలి. ఇలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళకి, అంటే ఫస్ట్ మన ట్యూనింగ్ ప్లస్ అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డెమాన్స్ట్రేషన్ మీరు స్టార్ట్ చేశారు, వెంటనే మీ మొబైలే మోగుతూ ఉంటే బాగుండదండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ముందే తీసి మీ మొబైల్ ని ఫ్లైట్ మోడ్ పెట్టేయండి. అప్పుడు వాళ్ళకి కూడా మనం ఇండైరెక్ట్ ఏం సైన్ ఇచ్చినట్టు, ఖచ్చితంగా వాళ్ళని కూడా పెట్టమని మనం రిక్వెస్ట్ చేసినట్టే. ఒకవేళ ఒకసారి మోగింది సార్, ఒక 10 నిమిషాలు ఫ్లైట్ మోడ్ పెట్టండి సార్ అని చెప్పి మనం వాళ్ళని రిక్వెస్టింగ్ మోడ్ అడగాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈగో చూపించకూడదండి. మనం అహంకారమైన మాటలు, అంటే అతను చిన్న ఎంప్లాయీ అవ్వచ్చు, అయినా సరే వాళ్ళ ఈగో హట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఈగోని తగ్గించి మాట్లాడకూడదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూనే మనం డెమో చెప్పాలి. ఆ డెమో ఆ ఈగోలో అంటే మనం ఎప్పుడైతే మనకు చేసి చూపించామో వాళ్ళకి, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా పెడతారు. అలానే డెమోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక్కలుగా వెళ్ళొద్దు. మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మనతో పాటు ఇంకో పర్సన్ ఉండాలి. ఆ డెమోకి ఇద్దరు వెళ్ళినప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఎక్కువ. ఒక్కళ్ళమే వెళ్ళి డెమో చెప్పాం, మేబీ 5,800 కాబట్టి ఒక మొహోటం కోసం కట్టొచ్చు. కానీ వాళ్ళతో సీరియస్ గా బిజినెస్ గురించి డెసిషన్ తీసుకోవాలన్నా, ఫ్యూచర్ లో మనతో పాటు కలిసి నడవాలన్నా మనతో పాటు ఇంకో పర్సన్ ఉండాలి. అతను మీ డౌన్ లైన్ అప్ లైన్ అయితే వెల్ అండ్ గుడ్, లేదు అట్లీస్ట్ మీకు తెలిసిన పర్సన్ అయినా సరే తోడు తీసుకెళ్ళండి. ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ రిసీవింగ్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. అలానే ఎక్సైట్మెంట్, అంటే మనం డెమో చెప్పేటప్పుడు ఇది క్యూర్ సెల్ సార్, బాగుంటుంది సార్, సింగపూర్ ప్రొడక్ట్ సార్, ఈ వాయిస్ లో ఏది లేకుండా అంటే అతనికి బిజినెస్ ప్లాన్ అర్థమైందా లేదా, ప్రొడక్ట్ అర్థమైందా లేదా, మీ ఎక్సైట్మెంట్ చూసి ఖచ్చితంగా అతను మీతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకోవాలి. అంటే ఉత్సాహం అనేది ఆ ఫేస్ లో కనబడాలి, బాడీలో కూడా ఆ యాక్టివ్నెస్ కనబడాలి. సో ఎప్పుడైతే మనం యాక్టివ్ గా ఉంటామో అప్పుడే వాళ్ళు మనతో కలవాలని డిసిషన్ తీసుకుంటారు, మనతో కలిసి నడుస్తారు, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను, ఒక బిజినెస్ డెమోకి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ మనం లేకుండా పోతే, మనం ఒక చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నాం, మేకలను బలిస్తారు కానీ సింహాలు కాదు. మన దగ్గర ఇలాంటి అద్భుతమైన ఆయుధాలన్నీ మన దగ్గర ఉంటే మనల్ని ఎవరు బలేవరు. మ్యామ్ అనుకుంటే వాళ్ళే మనకి రివర్స్ లో చెబుతారు, ఏందిరా నీకు అసలు బుద్ధి ఉందా లేదా, ఇది ఎంత బాగా టేకప్ చేసావు, 5,000 ఏంది, నువ్వు చదువుకుంది ఏంది, నువ్వు చెప్పే టాపిక్ ఏందని చెప్పి వీళ్ళని ఎవరైతే డెమో చెప్దాం అనుకుని వెళ్ళారో వాళ్ళనే డిమోటివేట్ చేస్తారు సార్. ఫ్రెండ్స్ నేను చాలా మందిని చూశాను, వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్ గా నేను వెళ్ళి వాళ్ళకి చెప్తా ఇది చెప్తా అని అనుకుంటూ వెళ్ళిన వ్యక్తి కూడా అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత రివర్స్ డెసిషన్ తీసుకొని ఇది నేను చేయకూడదని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ వాళ్ళలో ఆ ఎక్సైట్మెంట్, ఆ నాలెడ్జ్ అవన్నీ లేవు. అలానే ఫిజికల్ అపిరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం
కరెక్ట్ గా మన బాడీ మెయింటైన్ చేయాలి. అలానే కిస్ ఫార్ములా ఉంటాయి. కిస్, KISS, కిస్ అంటే వెళ్ళి వాళ్ళకి ముద్దు పెట్టమని కాదు. కిస్ అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. మీరు రోజు మార్నింగ్ 6:50 జూమ్ లో వస్తున్నారు, ఈవినింగ్ 7:30 జూమ్ లో వస్తున్నారు, మిగతా టైంలో కూడా హెల్త్ గురించి నేర్చుకున్నారు, చాలా నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్నంతా వాళ్ళ మీద ప్రయోగం చేయొద్దు దయచేసి. సో ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పి కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సో టైం సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నది నాలెడ్జ్ ఉందని చెప్పి 2 గంటలు 3 గంటలు మనం డెమో ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. మాక్సిమం ఒక 40-45 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. అదే టైం పెట్టుకోవాలి మనం. అలానే మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళేమో కూర్చుంటారు, మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, లేదా కాలు ఒక పక్కన పెట్టి కూర్చోవడం, సోఫాల్లో 2 కాళ్ళు పెట్టి కూర్చోవడం, ఇలాంటివి మనం చేయకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కూర్చునే పోచర్ కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీ లాంగ్వేజ్. కొంతమంది కుర్చీలో వెనక్కి జార్ల పడి, యాక్చువల్ నా వీడియో ఉంటే నేను మీకు చాలా చేసి చూపిద్దాం అనుకున్నాను. కుర్చీలో జార్లా పడి పడుకుంటారు. అది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి అంటేనే మన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. నేను కొంటాను కానీ ఈయన దగ్గర కొన్నాం అనుకుంటాడు, మొత్తం మీరు ఎంత బాగా చెప్పినా సరే. అలాగే మన బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్తున్నప్పుడు కూడా బొమ్మలాగా ఇది ఇలా సార్, ఇది ఇలా అండి, ఇది ఇలా అండి అని పాఠంలాగా చెప్పకుండా మన మధ్యలో మధ్యలో బాడీని ఎక్సైట్మెంట్ చేయడం, అంటే కొంచెం కదలిక రావటం, చేతులు ఊపటం, అలానే ఇంత బాగుందని చెప్పి పైకి అనడం, కిందకి అనడం, ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అలానే ఐ కాంటాక్ట్. కొంతమంది డెమో ప్రెజెంటేషన్ చెప్తున్నప్పుడు చూస్తున్నాను, మనిషి ఏమో ఇటు ఎదురుంటాడు, సైడ్ చూసి చెప్తా ఉంటారు. ఐ కాంటాక్ట్ లేకుండా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఐ కాంటాక్ట్ అంటే అలాగని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడని చెప్పి 24 గంటలు, అంటే మన డెమో స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు. కానీ మధ్య మధ్యలో ఎప్పుడైతే మీరు వాళ్ళ ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు ముగ్గురికి కళ్ళల్లోకి అప్పుడప్పుడు అట్లీస్ట్ 2-3 మినిట్స్కి ఒకసారి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈయన చెప్పేది నిజమేనా అని కొన్ని రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ వెంటనే మనం ఎప్పుడైతే వాళ్ళ కళ్ళలో చూసామో కాన్సన్ట్రేషన్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో అందుకని ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్. సో మనం వాళ్ళకి పాఠం లాగా చెప్పకుండా మన వాయిస్ లో పలికించాలండి. కొన్ని కొన్ని చోట్ల గట్టిగా చెప్పాలి, కొన్ని కొన్ని చోట్ల వాయిస్ కొంచెం తగ్గించి చెప్పాలి. సో ఆ వాయిస్ లో మాడ్యులేషన్ కూడా వాళ్ళకి చూపించాలి. మన మన గొంతులో అది కనబడాలి వాళ్ళకి. అలానే క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్స్, కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి, కొన్ని టెస్టిమోనియల్స్, కొన్ని, అంటే వాళ్ళకి ఇంటరాక్టివ్ మోడ్ లో ఈ డెమాన్స్ట్రేషన్ జరగాలి తప్ప మరీ ఒకే విధంగా పాఠం లాగా చెప్పుకుంటే వెళ్ళగా నవ్వదు. మీరు ప్రొడక్ట్ అంతా అయిపోయింది, ఆయనకి నాకు స్పిరులినా తెలుసండి, మీరు బ్లాక్ కోస్ట్ గురించి చెప్తున్నారు, లేదంటే అస్టాక్సిందిన్ గురించి చెప్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఏదన్నా ఐడియా ఉండి జస్ట్ కొంచెం చెప్పారు అనుకోండి, ఒక 1 మినిట్ వినండి, ఓకే సార్ మంచి నాలెడ్జ్ ఉంది మీకు అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడదాం అని చెప్పి, మరి ఎక్కువ ప్రొలాంగ్ చేస్తూ టాపిక్ డైవర్ట్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ మాట్లాడదాం సార్ అని కట్ చేసి లాస్ట్ లో మళ్ళీ మనం దాని గురించి మాట్లాడొచ్చు. సో మనం లిజనింగ్ మోడ్ కూడా మనకు కొంత ఉండాలి. మరి మనం పాఠం లాగా చెప్పొద్దు వాళ్ళకి. మనం చెప్పేటప్పుడు కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. అలానే ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పండి. మరి కన్ఫ్యూజ్ చేసే విధంగా అర్థం కాకుండా అలా చెప్పొద్దు. ఇది టెస్టిమోనియల్స్ కూడా, మీరు దీనిలో వచ్చే టెస్టిమోనియల్స్ వాళ్ళకి చెప్పండి. ఎవ్రీడే 6:50కి ఇలా డెమాన్స్ట్రేషన్, సండే ఇలా 6:50 జరుగుతుంది. దీనిలో చాలా మంది వాడిన వాళ్ళందరూ వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారని చెప్పి, ఈ టెస్టిమోనియల్స్ గురించి కూడా మనం అక్కడ ఉన్న ఇదంతా 45 మినిట్స్ లో అండి, 45-50 మినిట్స్ లో 1 అవర్ మాక్సిమం. ఈ 1 అవర్ లో మనకి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. అంటే ఇదంతా ఒక్కోటి చేసుకుంటూ వస్తే మనం 2 గంటలు 3 గంటలు వాళ్ళ దగ్గర ఉండమని కాదు. అలానే టెస్టిమోనియల్స్ చెప్పాలి. అలానే మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది, మీకు రిజల్ట్స్ ఏమొచ్చినాయి మీ ఫ్యామిలీలో. అలానే మీరు ఇచ్చిన టీంలో, మీ టీంలో ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళకి ఏం రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఒక మనిషి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంకొకరు రిజల్ట్ వచ్చిందన్నప్పుడు వీళ్ళు కూడా బిలీవ్ చేసి వీళ్ళు కూడా వాడగలుగుతారు. సో వాళ్ళకి ఆ టెస్టిమోనియల్స్ గురించి కూడా చెప్పాలి. అలానే చెప్పేటప్పుడు కూడా మనం స్ట్రైట్ గా కూర్చోవాలండి. కాళ్ళు ఇందాక అనుకున్నాం కదా, బాడీ లాంగ్వేజ్, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడం కానీ ఇలాంటి పనులు మనం చేయకూడదు. సో దీనివల్ల మీకు ఏం బెనిఫిట్స్ వచ్చినాయి, ఎప్పటి నుంచి వాడుతున్నారు అని చెప్పాలి. అలానే ఎఫెక్టివ్ వైండప్ అంటారు. మనం చెప్పటం ఎంత ఇంపార్టెంటో లాస్ట్ లో ఫైనల్ గా మనం క్లోజ్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం హడావుడిగా చెప్పి మనం ఆ ఏదో చెప్పాము అన్నట్టు కాకుండా ఎఫెక్టివ్ వైండప్ అంటారు. ఫైనల్ గా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇంకా ఆ డౌట్స్ ని కూడా మీరు లాస్ట్ లో క్లారిఫై చేయాలి. సో ఇలా మనం వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన ఐ కాంటాక్ట్ కానీ, మనం చెప్పే ప్రెజెంటేషన్ టైమింగ్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మనం డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందే చూసుకొని వెళ్ళాలి. ఇంటికాడ ఉన్నప్పుడే మనం అన్ని రెడీ చేసుకుని వెళ్ళాలి. టూల్స్, దీనికి సంబంధించిన టూల్స్ ఉంటాయి. మీరు డెమో ప్రెజెంటేషన్ చెప్పడానికి ల్యాప్టాప్ కానీ, లేదు ఒక బుక్ కానీ, స్పైరల్ బైండింగ్ బుక్ కానీ ఇలా ఉంటుంది కదా. ఈ బుక్స్ మనం తీసుకెళ్ళి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి
ఈజీగా చెప్పాలి. ఆ టూల్స్ లేకుండా వెళ్ళి సార్ మీ ఇంట్లో అది ఉందా, మీ ఇంట్లో ఇది ఉందా అని అడగకూడదు. సో మనం ముందే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, రైట్? సో ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది డెసిషన్ తీసుకోరు. అంటే వాళ్ళు డెసిషన్ తీసుకునేలా మళ్ళీ మనం ఏం మాట్లాడాలి? దీన్ని ప్రైమరీ ఫాలోఅప్ అంటారు. డెమో ప్రెజెంటేషన్ అనేది దీనిలో హార్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు గూడా అంటే మనం డిగ్రీ చదవడానికి లేదా పీజీ చేయడానికి కొన్ని వందల పుస్తకాలు చదివాం. ఆ వందల పుస్తకాల నాలెడ్జ్ లేనిది మన జీవితం మారడానికి జస్ట్ ఒక 1 డే మీ యాక్టివ్ అప్లైన్‌తో కూర్చుంటే ఈ డెమో ప్రెజెంటేషన్ నేర్చుకోవచ్చు. దీనిలో ఉండే ప్రొడక్ట్ ఏంటి? ప్రొడక్ట్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇంగ్రీడియెంట్స్ దాని బెనిఫిట్స్ ఏంటి? అలానే బిజినెస్ ప్లాన్ ఏంటి? ఎన్ని రకాల ఇన్‌కమ్స్ వస్తుంది? ఈ ఏ ఇన్‌కమ్ వల్ల ఎంత బావుంటుంది? ఈ ఇన్‌కమ్స్ అన్నీ గూడా ఫ్రెండ్స్ మీకొకటి జెప్తాను. మీరు వింటూ ఉన్నప్పుడు దాని అర్థం గాదు. కానీ ఇప్పుడు ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్‌కి ఆ డబ్బులొస్తూ ఉన్నాయి జూడండి. అప్పుడు ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది. సో ఇదంతా పెరగాలంటే మూల కారణం ఏందంటే మనం డెమో చెప్పడం మొదలుపెట్టాలి. ఈ డెమో చెప్పాలి అంటే మనకి మళ్ళీ దానికంటే స్టెప్ ముందుకొస్తే ఎవరెవరో చెప్పాలని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ రాసుకోవాలి. ఎన్ని ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటే అన్ని ఎక్కువ డబ్బులొస్తాయి. ఎంతమందిని మనం డైరెక్ట్ స్పాన్సరింగ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో అన్ని ప్రోమోస్ వస్తాయి. అన్ని ప్రోమోస్‌తో పాటు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తుంది. అన్ని రకాల ఇన్‌కమ్స్ కూడా అంటే మనం చెప్పటంలోనే ఉంది. ఇక్కడ ఆహ్, పలికే బంగారం మాటే మంత్రం అన్నమాట. మన మాటే మంత్రం. సో మన మాటకి చాలా వాల్యూ ఉంది. సో ఫస్ట్ మనం ఎవరెవరికి చెప్పాలని కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. సింపుల్‌గా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరొక ఇద్దరు ఫ్రెండ్స్ పర్సన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు బిజినెస్‌లో. ఇద్దరు పర్సన్‌ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు కంపెనీ మీకు ఎంత ఇస్తుందో ఒక ప్రోమో ఇచ్చి వారానికి $3 చొప్పున 104 వీక్స్ ఇస్తుంది. అంటే 28,000 అంటే మీకొచ్చే మ్యాచింగ్ ఇన్‌కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్, తర్వాత అవార్డ్స్, తర్వాత ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల మీకు కంపెనీ 28,000 ఇస్తుంది అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఎంతొచ్చిందండి? 14,000. అంటే మీరొక నేమ్ రాసుకొని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి లేదా జూమ్‌లో లాగిన్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకునేలా సపోర్ట్ చేసి ఒక్కొక్క పర్సన్ మీరు రాసే ప్రతి పర్సన్ విలువ ఎంత అంటే 14,000. అలాంటిది అప్పుడు మనం ఒక్కొక్క పేరుకి 14,000 వస్తుంటే మీ మొబైల్ ఓపెన్ చేయండి. ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి చూడండి. సో, ఆ కాంటాక్ట్స్ వాళ్ళందరికి కూడా మనం దీని గురించి చెప్పొచ్చు కదా! అందుకనే మనం ఎక్కువ నంబర్ ఆఫ్ కాంటాక్ట్ మోర్ పీపుల్. దీనిలో సక్సెస్ సీక్రెట్ అనేది ఎక్కువ మందిని మనం కాంటాక్ట్ చేసి, ఎక్కువ డైరెక్ట్ లైన్స్ ఉంటాయి. ఎక్కువ మందికి ఇన్‌కమ్ వస్తాయి. మన టీమ్ వాళ్ళకి డబ్బులొస్తే మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి. మనం దానికోసం స్పెషల్‌గా చేయాల్సిన పనేం లేదు. మరి ఈ డెమో ప్రెజెంటేషన్ అంతా కూడా జస్ట్ నార్మల్‌గా సాగుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఫైనల్‌లో ఎఫెక్టివ్ వైండ్ అప్ అని చెప్పాను. ఎఫెక్టివ్ వైండ్ అప్ అంటే అర్థమైందంటే, వాళ్ళని మళ్ళీ బిజినెస్‌లోకి ఎలా ఇన్వాల్వ్ చేయాలి? అని చెప్పే ముందు చాలా మందికేందంటే డౌట్. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? ఇవన్నీ అవుతుందా? లేదా? అని ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఒక ముసలమ్మ ఉంది. మంచి ఫైనాన్షియల్‌గా సౌండ్ ఉంది బాగా. ఆమెకి ఒకరోజు కడుపు నొప్పొచ్చింది. కడుపు నొప్పొస్తే ఆ దగ్గరున్న డాక్టర్ దగ్గరికెళ్ళి ఏదో టాబ్లెట్స్ తెచ్చేసుకుంది. కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక టాబ్లెట్ ఏసుకుంది. ఇలా 1 వీక్ తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికెళ్ళి చెకింగ్ చేసుకుంటే, "ఏం లేదమ్మా అంతా బానే ఉందని" చెప్పారు. ఈ డాక్టర్ ఏమో నచ్చలేదు. ఎందుకంటే ఆమేదో అనుకుంటుంది. ఆమె డౌట్ ఏందంటే, నా కడుపులో నేనొక్కదాన్ని నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి పాము లోపలికెళ్ళిందనేది ఆమె డౌట్. సరే ఆమె అదే చెప్పింది డాక్టర్. లేదమ్మా పాములు అట్లా నోట్లోకి ఎళ్ళవని చెప్పాడు. నచ్చలేదు డాక్టర్. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఎఫ్ఆర్‌సీఎస్ డాక్టర్ దగ్గరికెళ్ళింది. ఆ డాక్టర్ గారు కూడా అన్ని చెకింగ్‌లు చేసి ఒక 20,000, 50,000 టెస్టులు చేసి, "అమ్మ ఏం లేదు నీ కడుపులో ఏం లేదు అంతా బానే ఉందని" చెప్పాడు. అయినా నచ్చల. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళింది. ఆయన సైకాలజీ తెలిసిన డాక్టర్ అన్నమాట. ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈమె చెప్పేదాన్ని బట్టి ఆమె ఆమె ఫ్లాష్ బ్యాక్ హిస్టరీని బట్టి, "అవునమ్మా నీ పొట్టలో పాములున్నమాట వాస్తవం. ఒకటే పాముంది. పెద్ద పాముంది. అది రేపు ఆపరేషన్ చేసి తీద్దామని" చెప్పి ఈమెను సైకలాజికల్‌గా సాటిస్ఫై చేసి రేపు మార్నింగ్ సర్దుకొని రమ్మని చెప్పి వస్తే ఏదో నామినల్‌గా ఒక చిన్న ఆపరేషన్‌లా చేసి చిన్న ఘాటు పెట్టి లోపలున్న పాముని ఆల్రెడీ ముందే అతను కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకొని, ఆ పాముని ఈయన కడుపులోంచి తీసినట్టుగా ఆమెకు చూపిచ్చేసి, "ఇదిగోమ్మా పాముని తీసేస్తాను. ఇవాళ నుంచి నీకు కడుపులో నొప్పి రాదు" అంటే ఒక 1 డే ఉండి హాస్పిటల్‌లో నెక్స్ట్ ఇంటికొచ్చిన తర్వాత ఆమెకు నిజంగానే కడుపులో నొప్పి రాలేదు. అందరు చుట్టుపక్కల వాళ్ళందరొచ్చి పరామర్శిస్తున్నారనమాట. ఈ పరామర్శించే ప్రాసెస్‌లో ఏమైంది ఎలా అంటే, ఇలా నా కడుపులో పాము దూరింది. ఎంతమంది డాక్టర్ దగ్గరికెళ్ళినా తగ్గలేదు. చివరికి పలానా డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన తీసి నాకు చూపిచ్చాడు పాముని. ఇంత పొడవుందని చెప్తుంది. ఆ రోజు ఈవినింగు ఆ పక్కన చిన్న పాప ఫిఫ్త్ క్లాస్ పాప నాయనమ్మని చూద్దాం అని చెప్పి పైకొచ్చి, "అమ్మమ్మ మా అమ్మ ఎలా ఉందంటే, బావుందమ్మా" అని చెప్పింది. ఇట్లా పాముని తీశాడు. నాకు నాకు చూపిచ్చాడంటే, "మా అమ్మ నాకో డౌటుంది. ఏంటంటే, ఇన్ని రోజులు పాము నీ కడుపులో ఉంది గదా! అది గుడ్లు పెడితే?" అంటే మళ్ళీ పాములవుతాయి గదా! అనగానే మళ్ళీ ఏమో కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానం అంటే ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో, మనకు అనుమానం ఉన్నంత కాలం మనం సక్సెస్ కాలేమండి. ఈమె కడుపులో పాములనే ఫీలింగ్ అంతే. చాలా మంది గూడా అంతే. ఇది నేను చేయలేను, నా వల్ల గాదు, ఇట్లాంటివి నేను
ఫెయిల్ అవుతాను, నేను చెప్తే ఎవరు వింటారు, నాకెవరు తెలుసు, ఇలా అనుకుంటా ఉంటారు. సో ఎప్పుడైతే ఫస్ట్ మన మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకొని మనం చెప్పడం మొదలు పెట్టామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో తర్వాత మరి వాళ్ళని బిజినెస్ లోకి ఎలా ఇన్వాల్వ్ చేయాలి? ఇప్పుడుదా మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పాం, చక్కగా ప్లాన్ చెప్పాం. మనం చెప్పిన సూత్రాలన్నీ కూడా ఇవన్నీ మనం చెప్పిన ఒక 20 పాయింట్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ వెళ్ళాం. మరి వాళ్ళ బిజినెస్ లోకి ఎలా ఇన్వాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఎక్సైట్మెంట్, మీ ఆలోచన విధానం, మీ మాట, మీ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ వర్డ్స్ వచ్చేటప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. అప్పుడు అతనికి మీ విజన్ ఏందో చెప్పండి. ఇప్పుడు లైన్ సార్ ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు అంటే ఏ ఐడియా లేక రోజే అక్కడ తీసుకోగానే ఒక వీడియో పెట్టారు గ్రూప్ లో, అందరు రోజు చూస్తా ఉన్నారు. మనకు మంచి ప్రొడక్ట్ తీసుకొస్తున్నాం, దీని ద్వారా మనం మంచి ఇన్కమ్ తీసుకుపోతున్నాం అని చెప్పి ఆ రోజే చాలా మందికి విజయం చూపించారు ఫ్రెండ్స్. మీరు కూడా మీరు ఎవరైతే మీ ప్రాస్పెక్ట్స్ ఉన్నారో, మీ డౌన్లైన్స్ ఉన్న వాళ్ళ తరపున డెమో చెప్పడానికి వెళ్ళారో వాళ్ళకి మీరు విజన్ చూపించాలి. విజన్ అంటే దేని గురించి అండి? హెల్త్. అంటే ఈ ప్రొడక్ట్ ఎంత బాగుంది, ఈ ప్రొడక్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రొడక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్టు అన్ని రకాల వ్యాధులకు ఒకటే ప్రొడక్ట్, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఆ ప్రొడక్ట్ గురించి ఫస్ట్ హైలైట్ చేసి చెప్పాలి. అలానే దీనిలో ఆల్రెడీ మనకు రోల్ మోడల్స్ చాలా మంది కనబడుతున్నారు. మన అప్లయన్స్ ఆల్రెడీ డైమండ్స్ అయ్యారు, ప్లాటినమ్స్ అయ్యారు, గోల్డ్స్ అయ్యారు, సిల్వర్స్ అయ్యారు. వీళ్ళందరికీ ఇన్కమ్ ఎలా వచ్చింది? ఈ 8 మంత్స్ లో, 9 మంత్స్ లో, 10 మంత్స్ లో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది? ఎంత మంచి ప్లాన్! ఈ ఇన్కమ్స్ ఎలా వస్తాయి? దీనిలో మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఉంది? డైలీ 90,000 ఇంటూ 30 డేస్ అంటే 27 lakhs అండి. 27 lakhs మంత్ కి సంపాదించే ఆపర్చునిటీ ఉంది. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు అదృష్టం బాగుంటే ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఎటువంటి లిమిట్ లేదు దానిలో. అలానే స్పాన్సర్ మ్యాచింగ్ అయిపోయిన తర్వాత అవార్డ్స్ అండ్ రివార్డ్స్, 45 కోట్ల రూపాయల అవార్డ్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళకి ఆ విజన్ చూపించండి. ఎందుకు మనం పనిచేస్తూ పోతున్నామో ఆ విజన్, వాళ్ళకి ఆ మనీ గురించి, వాళ్ళకి ఆ డ్రీమ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ని గుర్తు చేసే విధంగా దీనిలో వచ్చే మనీతో మనం ఈ విధంగా చేయొచ్చు, మనం ఎంత సాధించొచ్చు అని చెప్పి చెప్పండి. అలానే దీనిలో సక్సెస్ అయితే మన మన పొజిషన్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా మన చుట్టాలు మనల్ని ఎలా చూశారు, మన ఫ్రెండ్స్ ఎలా చూశారు, మన ఇంట్లో ఎలా చూస్తున్నారు, రేపొద్దున మనం సక్సెస్ అయిన తర్వాత మనల్ని ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు? సో మనం సక్సెస్ అయినప్పుడు మన 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 పొజిషన్ ఎలా ఉంటుంది, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సో అలా సక్సెస్ గురించి కూడా వాళ్ళకి మీరు విజన్ చూపించాలి. అలానే టైం డూప్లికేషన్ ఫ్రెండ్స్. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరం కూడా మనం ఆ టైం డూప్లికేషన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఎవరం పని చేస్తున్న 8 గంటల్లో, 10 గంటలో, లేదా మహా చేస్తే 15 గంటలు పని చేస్తాం. కానీ మన టైం ఎక్కడ డూప్లికేషన్ అవ్వదు. కానీ మనం వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు డెమాన్‌స్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే అట్‌లీస్ట్ ఫస్ట్ ప్రైమరీ ఫాలోఅప్‌లో కాకపోయినా సెకండరీ ఫాలోఅప్ అంటారు. ఈ ఫాలోఅప్‌లో కూడా కొన్ని రకాల ఫాలోఅప్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం డెమో చెప్పిన వెంటనే వాళ్ళు డెసిషన్ తీసుకునేలా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగేదాన్ని ప్రైమరీ ఫాలోఅప్ అంటారు. ఫస్ట్ ఫాలోఅప్. సెకండ్ ఫాలోఅప్ అంటే నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ 24-48 అవర్స్ లో మనం ఫాలోఅప్ చేస్తే వాళ్ళని, ఫాలోఅప్ అంటే ఏం లేదు. వాళ్ళ ఇంటికి పోయి మీరు కడతారా అని అడగటం కాదు. వాళ్ళకి ఇంకా ఏమన్నా అంటే డెమో అయిపోయిన తర్వాత కూడా మీరు అడగాల్సిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఏమడుగుతారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటారు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటాయని అడగడం రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. దీనిలో మీకేం నచ్చిందని అడగండి. ఇప్పుడు ఇంతసేపు మనం ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ మీకు బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్, ప్రొడక్ట్ గురించి చెప్పాను. ఇంకేమన్నా దీనిలో మీకేం నచ్చిందనండి. అప్పుడు వాళ్ళు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. దీనిలో మీకు ఏం డౌట్స్ ఉన్నాయంటే నెగెటివ్‌గా ఆలోచించి ఏం నెగెటివ్ చెప్దామని చూస్తారు. చూసారా? ఒకే విషయాన్ని మనం ఎలా ఎలా అయితే మనం మనం ఇస్తున్నామో దాన్ని బట్టే ఉంటుంది. చాలా టైం డూప్లికేషన్. మీరొక్కళ్ళే పని చేస్తే రోజుకి 8 గంటలు, 10 గంటలే పని చేస్తారు. అదే మీరు టీమ్ ద్వారా తలా ఒక 8 గంటలో, 10 గంటలో మీ టీమ్‌ని డూప్లికేట్ చేసుకుంటే, మీ టీమ్‌లో ఒక 20 మందున్నారు. 20 x 8 గంటలు మీకొస్తుంది. లేదా 20 ఒక్కొక్కళ్ళు గంట పని చేసినా 20 గంట అంటే రోజుకి 20 గంటలవుతుంది. రేపొద్దున టీమ్ 100 మందయినప్పుడు 100 ఒక్కొక్కళ్ళు గంట దీనికోసం స్పెండ్ చేసినా 100 గంటలవుతుంది రోజుకి. ఇలా ఈ టైమ్ డూప్లికేషన్ ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పండి. అలానే మీరు దీనిలో సక్సెస్ అయిన తర్వాత మీకొచ్చే రెస్పెక్ట్. మీరు ఎళ్ళక ముందే మీరు ఒక చోట మీటింగ్ పెడుతున్నారంటే మీకు కొంచెం ఆల్రెడీ అక్కడ ఎళ్ళిపోతుంది. మీ స్లైడ్ ఎళ్ళిపోతుంది. మీకు రికగ్నిషన్ వస్తుంది. అలానే రెస్పెక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సాధించిన దానికి ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఈరోజు అందరూ ఎంటైర్ టీమ్ ఆంధ్ర, తెలంగాణ మొత్తం లయన్ సార్ పేరు ముక్త కంఠంతో ఎందుకు అంటున్నారు? సో ఆయన ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో, మనకి రోల్ మోడల్‌గా ఉండి ఆల్రెడీ సాధిస్తూ ఉన్నారు. సో అందుకని మనందరం కూడా ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ, చాలా రికగ్నిషన్ కూడా నాకు తెలిసి సార్ పేరు తెలియని వాళ్ళు, ఇప్పుడు క్యూర్ సెల్ తెలియని వాళ్ళు ఇంటింటికి వెళ్ళిపోయిందండి. ప్రతి ఇంట్లో ఆల్రెడీ మనం వెళ్లి డెమో చెప్పేలోపే వాళ్ళకి ఆల్రెడీ క్యూర్ సెల్ వాళ్ళ ఫ్రెండోళ్ళో లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ చెప్పుంటున్నారు. అలానే నేను నిన్న గిద్దలూరులో ఒక మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు చాలా మంది దగ్గర లైన్ సార్ ఫోటోలున్నాయి.
ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు దానిలో ఫార్వర్డ్ చేస్తున్నారు. డబుల్ డైమండ్ అయ్యారుగా నేను అంటే డైమండ్ అనే పొజిషన్ రాగానే డెమో చెప్తున్నప్పుడు ఆయన డబుల్ డైమండ్ అయ్యారుగా అని చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి చూడండి ఎంత ఫాస్ట్ గా ఎంత అంటే మన సారే ఇక్కడ రాలేదు. సార్ ఎవరో తెలీదు. అయినా సరే ఆయన ఫోటో అన్ని చోట్లకెళ్ళి ఆయన డబుల్ డైమండ్ అయ్యాడు. దీనిలో ఇంత ఇన్‌కమ్ వచ్చింది. మంచి ఇన్‌కమ్ సంపాదించారు. ఎళ్ళిందా లేదా? సో, అలా రికగ్నిషన్ కూడా వస్తుందండి. ఇంకా కొంతమంది ఉంటారు. కొంతమంది ఆర్డినరీ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి థింకింగ్ ఏందంటే ఆ జాబ్ అయితే బెస్ట్ గాని బిజినెస్ ఎందుకు? లేదంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్స్ ఎందుకు అని కొంతమందికి నెగెటివ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో, అలా నెగెటివ్ ఒపీనియన్స్ నుంచి దీనిలో ఎంత మంచి ప్రొడక్ట్, ఎంత మంచి ప్లాను, ఒక జాబ్ చేస్తే ఏముంది? ఒక బిజినెస్ చేస్తే ఏముంది? ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే ఏముందనేది వాళ్ళకి మనం విజువలైజ్ చేయించాలండి. జాబ్ చేస్తే ఎంత కాలం జాబ్ చేసినా ఒక రూ. 1,00,000 సాలరీ వచ్చిన మాక్సిమం అయితే ఒక 3 క్రోర్సో, 4 క్రోర్సో వస్తది. జీవితకాలం పనిచేస్తే. దానిలో పిల్ల పెళ్లి, ఇల్లు కట్టి పిల్లోడిని చదివించేలోపు వాళ్ళకి మిగలడానికి లాస్ట్‌లో ఏముండదండి. ఆ ఈఎంఐలు కట్టిన ఇల్లు మాత్రమే మిగులుతుంది. అంటే ఏమనుకోవద్దు దయచేసి. అట్లా అంటే కొంతమంది కనబడుతూ ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ టీచర్సే స్టేజ్ మీదే చెప్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు చేసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉందని వాళ్ళే చెప్తూ ఉన్నారు గదా! సో, ఇలా వాళ్ళకి విజువలైజేషన్ కల్పించాలండి. వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి మేమైతే బిజినెస్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఫస్ట్ క్వెషన్ ఏందంటే, "మీ డ్రీమ్స్ ఏంటి? అంటే ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ మీరు?" అంటే హౌ అనేది మనకు రోజు మార్నింగ్ 6:50కి లాగిన్ అయ్యగానే మనకు చాలా విషయాలు, చాలా సక్సెస్‌ఫుల్ సీక్రెట్స్ అన్నీ గూడా మనకు నేర్పిస్తున్నారు. సో, వై ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? మీ డ్రీమ్స్ ఏంటి? నిజంగా మీకు మనీయే ప్రాబ్లమ్ కాతే మీ జీవితంలో మీరు ఏమేమి కొనుక్కుంటారు? ఏమేమి సాధించి ఏమేమి చేయాలనుకుంటారు? డబ్బులొస్తే ఏమేం చేస్తాం సార్ అంటారు. డబ్బులొస్తే ఏమేం చేస్తామనేది సెకండరీ. అట్లా అనుకున్న వాళ్ళకి ఎవరికి డబ్బులు రావు. అందుకే ఆరాటం ఉంటే కాదు, పోరాటం ఉంటేనే సక్సెస్ అవుతుంది. చాలా మందికి కారు గావాలి, ఇల్లు గావాలి, లేదా ఫారిన్ టూర్స్ ఎళ్ళాలి, బంగారం బాగా కొనిపెట్టాలి. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించాలి, పేరెంట్స్‌ని చూసుకోవాలి, చారిటీలు చేయాలి. ఇలాంటి డ్రీమ్స్ అన్ని చాలా ఉన్నాయి. మరి ఎందుకు నెరవేరట్లేదంటే అవన్నీ మనకి జస్ట్ మాటల్లోనే ఉన్నాయి. హార్ట్‌లోంచి రావట్లేదు. అంటే ఎవరికైతే ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుందో, ఆ బర్నింగ్ డిజైర్ ఉన్న పర్సన్ మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి బర్నింగ్ డిజైర్ ఫస్ట్ మీలో కనబడాలి. మీరు చెప్పే డెమో పర్సన్‌కి. అతను మీతో నడవాలి అంటే ఆ ఫైర్ అంతా కూడా మీలో 'ఫైర్ రవిచంద్ర' సార్ ఎంత వాయిస్ ఎంత స్వీట్ అండి. నిజంగా నేను చాలా సార్లు వాయిస్ వింటూ ఉంటేనే మనకు ఫైర్ వస్తది. అట్లా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళకి అది కనబడాలి సార్. కనబడాలి. ఖచ్చితంగా కనబడాలి. మన వాయిస్‌లో ఆ మాడ్యులేషన్‌లో వాటిలో కనబడాలి. వాళ్ళ డ్రీమ్స్, బర్నింగ్ డిజైర్స్ ఏందో మనం అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నిన్న డెమో చెప్పాం కదా! ఎప్పుడు కడతారు? చాలా మంది అలానే అడుగుతున్నారు. ఇది డబ్బులు కట్టించే బిజినెస్ కాదు. దీన్ని చాలా మంది 5,800 ఇది చిన్న కాన్సెప్ట్ ఉంది. అట్లా చెప్తున్నారు. చిన్న కాన్సెప్ట్ కాదు ఫ్రెండ్స్. 5,800 అనేది చిన్న అమౌంటే అవ్వచ్చు మేబీ చాలా మందికి. కానీ ఈ 5,800 ద్వారా రాబోయే ఆరోగ్యం చాలా పెద్దది. ఈ 5,800 ద్వారా రాబోయే అవకాశం చాలా పెద్దది. ఈ 5,500 ద్వారా 5,800 ద్వారా మారబోయే మన జీవితం మారే అవకాశం ఉంది. సో, అలా ఆల్రెడీ మార్చుకుంటూ ఉన్నారు చాలా మంది. మనం ఎందుకు మార్చుకోకూడదు? సో, మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. సో, ఇలా మనం ఆ యాటిట్యూడ్ మారినప్పుడే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా డెసిషన్ తీసుకొని మీతో నడవటానికొస్తారు. అంటే మనం కస్టమర్‌లు ఎక్కువ మంది తయారు చేయొద్దు. మన టీమ్‌లో వచ్చే వాళ్ళందరికి కూడా ఇన్‌కమ్ వచ్చేలా చేసి వాళ్ళని బిజినెస్ పీపుల్ చేసి వాళ్ళకి డెమో ప్రెజెంటేషన్ నేర్పిస్తే తొందరగా సక్సెస్ అవుతాము. ఇక్కడ ఎంటైర్ మన లయన్స్ టీమ్‌లో చాలా మంది ఉన్నారు డెమో చెప్పేవాళ్ళు. ఎవరికి వాళ్ళు కొంతమంది ఓన్‌గా నేర్చుకున్నారు. కొంతమంది సాయంత్రం పూట డెమో సెషన్స్ జరిగినప్పుడు రికార్డ్ చేసుకొని 1, 4 సార్లు విని డెమో ప్రెజెంటేషన్ నేర్చుకున్నారు. ఎప్పుడైతే చెప్పటం మొదలుపెట్టామో దానిలో అప్‌డేట్స్ వస్తా ఉంటాయి. ఎప్పుడై ఇది వింటూ ఉన్నామో జీవితకాలం మనం వింటూనే ఉంటాము. రైట్. తర్వాత కొంతమంది బిజినెస్ చేయండి అని మనం చెప్పినప్పుడు ఎన్ని డ్రీమ్స్ ఎన్ని చెప్పినా, అప్పుడు నాకు చాలా కష్టాలున్నాయి సార్. నాకు ఇన్‌కమ్ లేదు. నా ఇంట్లో గడవట్లేదు. నాకు చాలా కష్టాలున్నాయి. ఇన్ని కష్టాల మధ్యలో నేనేం బిజినెస్ చేస్తాను. నేను చెప్తే వేరుంటారు. అని కష్టాల గురించే చెప్పేవాళ్ళుంటారు. కష్టాలు అందరికి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బయట కనబడేదంతా ఒరిజినల్ కాదు. కానీ లోపల బ్యాక్‌గ్రౌండ్ అంటే ఎంత చెట్టుకి అంత కాలని ఏ పొజిషనోళ్ళకి ఆ కష్టాలుంటాయి. కష్టాలను చూస్తూ ఉంటే నష్టాలొస్తాయి తప్ప జీవితంలో పైకి రాలేం. సో, మనం కష్టాలు అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనొక పదం విన్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎప్పటికి నాకది గుర్తుంటుంది. కష్టపడండి, 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 కష్టపడండి. ఎంతగా అంటే మీ కష్టాలు మర్చిపోయేంతగా కష్టపడండి. మీకు కష్టం వచ్చింది అంటే ఆ కష్టం నార్మల్‌గా పోదు గదా! ఆ కష్టం పోవాలి అంటే ఆ కష్టాలు మర్చిపోయేంతగా కష్టపడినప్పుడు టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంది. తరతరాలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని మనం విన్నాం గదా! సో, మనం అంత సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మన కష్టాలను మర్చిపోయి కష్టపడితే మాత్రమే మనకు ఆ సక్సెస్ వస్తుంది. కొంచెం ఒక లేడీ ఉంది అడవిలో
ఆ లేడీ ఏంటంటే నది ఒడ్డుకి వెళ్ళి డెలివరీ చేసుకోవడానికి ప్రెగ్నెంట్ లేడీ అన్నమాట. ప్రెగ్నెంట్ లేడీ అంటే అదే జంతువు. సో, ఆ లేడీ డెలివరీ చేసుకోవాలని అక్కడికెళ్ళినప్పుడు నది పక్కన కూర్చొని డెలివరీ చేసుకుందాం అని చెప్పి కూర్చున్నప్పుడు, ఒక పక్క నుంచి ఏమవుతుందంటే మంటొస్తుంది. అడవిలో ఏదో కార్చిచ్చు వచ్చి మంటొస్తూ ఉంది. ఇంకో వైపు నుంచి ఒక వేటగాడు వస్తూ ఉన్నాడు. దీన్ని కొట్టడానికి, ఈ లేడీని కొట్టడానికి. ఇంకొక వైపు నుంచి పులొస్తా ఉంది. అంటే 4 వైపులా కష్టాలే. ఒకవైపు పారిపోదామంటే వాటర్ ఉంది, నది ఉంది. రెండో వైపు పారిపోదామంటే మంటొస్తుంది. మూడో వైపు పారిపోదామంటే వేటగాడున్నాడు. నాలుగో వైపు వెళ్దామంటే పులుంది. ఇట్లా 4 పక్కల 4 దిక్కుల నుంచి కష్టాలన్నీ గూడా ఆ లేడీ డెలివరీ అవ్వటానికి అక్కడ ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. సో, ఆ లేడీ ఏమనుకుందంటే ఒకటే దేవుడి మీద భారం వేసింది. సో, నేను చేయాల్సిన పని మీదే నేను కాన్సంట్రేషన్ పెట్టాలి. నేను చేసే పని మీదే కాన్సంట్రేషన్ పెట్టాలని చెప్పి ఆ డెలివరీ అవ్వడానికి నొప్పులు తెచ్చుకొని చిన్నగా డెలివరీ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో, ఈలోపు ఏమైందంటే సడెన్‌గా ఉరుమొచ్చింది. ఉరుము రాగానే వేటగాడు గురిపెట్టి కొట్టే టైంకే కరెక్ట్‌గా ఉరుము రావటం వల్ల సడెన్‌గా తత్తరపాటులో బాణం వదిలేసాడు. ఒకటే బాణం ఉంది అతని దగ్గర. ఆ బాణం వెళ్లి సూటిగా ఎదురుగా ఉన్న పులికి గుచ్చుకుంది ఫ్రెండ్స్. అంటే పులి చచ్చిపోయింది ఫస్ట్. ఈ వేటగాడి దగ్గర ఇంకో బాణం లేదు వేటాడదామంటే. ఈ వేటగాడు వెనక్కెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత వర్షం పడింది. వర్షం పడగానే మంట ఆరిపోయింది. సో, అన్ని కష్టాలు చుట్టుపక్కల నుంచి అన్నీ ఉన్నా సరే సడెన్‌గా ఎప్పుడైతే మనం ఒక దృఢ సంకల్పంతో మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ చేస్తున్నామో ఎటువంటి కష్టాలున్నా గాని తొలగిపోతూ ఉంటాయి. సో, మన కష్టాల మీద కాన్సంట్రేషన్ చేయకూడదు. మనం సక్సెస్ అవ్వడానికి మనలో ఉన్న బలాలేంటి? చాలా మంది నాకది లేదు, ఇది లేదని బలహీనతలు గుర్తుపెట్టుకున్నారే తప్ప, మన బలమేంటో మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం బలం గుర్తించామో, అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఫాస్ట్‌గా అవ్వగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే గూడా మనం కొన్ని వదిలేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పటిదాకా అన్నీ ఏమేం చేయాలో నేర్చుకుంటాను. ప్లాన్ ప్రెజెంటేషన్‌లో ఏం జాగ్రత్త తీసుకోవాలి, అయిపోయిన తర్వాత వాళ్ళని బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ చేయాలంటే మనం వాళ్ళతో ఏం మాట్లాడాలి టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తా. సో, మనం వదిలేయాల్సిన వాటిలో మనకి చాలా మందికి భయం ఉంటుంది. భయాన్ని వదిలేయాలి. మొహమాటం ఉంటుంది. మొహమాటాన్ని వదిలేయాలి. అలానే చాలా మందికి అనుమానాలుంటాయి. అనుమానం వదిలేయాలి. నేను సక్సెస్ అవుతానా లేదా అని. తర్వాత లేజినెస్ అంటే మనల్ని తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అని చెప్పి ఆలోచన బద్ధకం ఉంటుంది గదా! సో, ఆ బద్ధకం వల్లే చాలా మంది సక్సెస్ కావట్లేదు. అలానే కొంతమందికి ఉన్న ఇంకో వీక్‌నెస్ ఏందంటే పోస్ట్‌పోన్‌మెంట్. తర్వాతెళ్లి చెప్దాంలే, అటెళ్ళినప్పుడు చెప్దాంలే, ఆ ఊరెళ్ళినప్పుడు కాంటాక్ట్ చేద్దాంలే అని చెప్పి మన 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 ద్వారా వచ్చి మనకి డైమండ్స్ అయ్యే అర్హత ఉన్న వాళ్ళని గూడా చాలా మంది కాంటాక్ట్ చేయట్లేదు. లిస్ట్‌లో పేరు రాసుకుంటున్నారు. మీరు లిస్ట్‌లో పేరు రాగానే దేవుడు వాళ్ళకి కనబడి, "పలానా వెంకట్రావు నువ్వెళ్లి పలానా జీవి సార్, వెంకట్ సార్ మీ పేరు రాసుకున్నారు. ఎళ్లి 5,800 కట్టు" అని చెప్పి ఆయన కల్లో కనబడి చెప్తారా? సో, మనం వెళ్లి కాంటాక్ట్ చేయాల్సిందే గదా! దానికి పోస్ట్‌పోన్‌మెంట్ చేయొద్దు. ఇంకొకటి చెప్తాను మీకు. ఇది ఎంత స్పీడ్ ఉందంటే ఇప్పుడు ఇంటింటికి క్యూర్సెల్ ఆల్రెడీ పేరెళ్ళిపోయింది. కొంతమంది మేబీ కొన్నారు, కొంతమంది కొనలేదు. కానీ మనం లేట్ చేసి ఒక 1 ఇయర్ తర్వాత నిదానంగా చేసుకుంటూ వెళ్దాం, స్లోగా చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి, మన 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తే, అప్పటికి మీ ఊర్లో ప్రతి ఇంట్లో క్యూర్సెల్ ఉంటది. మనం చెప్పడానికి కూడా ఎవరు ఉండరు జనాలు. సో, ఇలాంటి టైంలో ఇప్పుడు మరి 6 నెలల తర్వాత అంత స్పీడ్ అవుతుంది సార్. మరి ఇప్పుడు మనం సీరియస్‌గా చేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే, ఫస్ట్ విత్తనాలు జల్లండి. విత్తనాలంటే మీరు కొంతమందిని డిఫరెంట్ ఏరియాస్‌లో కొంతమందిని లాగిన్ చేస్తే, మీరు హైదరాబాద్‌లో ఒక పర్సన్ చెప్పారు. హైదరాబాద్ తెలిసిన పర్సన్ అతను సీరియస్‌గా డెసిషన్ తీసుకుంటే, అతను వైజాగ్‌లో వాళ్ళకి చెప్తాడు. వైజాగ్ పర్సన్ తీసుకుంటే ఒరిస్సా వాళ్ళకి చెప్తాడు. ఒరిస్సా వాళ్ళు తీసుకుంటే మేబీ కర్ణాటక రావచ్చు. కర్ణాటక నుంచి కేరళ రావచ్చు. అంటే మొత్తం మీద ఒక 2,00,000 మెంబర్స్ ఉన్నారు సుమారు ఇప్పుడు. అంటే ఇలాంటి టైంలో మనం సీరియస్‌గా డెసిషన్ తీసుకొని మనం ఉంటే ఆ సక్సెస్ వేలో మనం గూడా ఉంటాం. మనం నిదానంగా చేద్దాం, చూద్దాం. ఇది పని చేసినాక నేను గూడా కొద్ది రోజులు వాడిన తర్వాత చూద్దాం. వాడటానికి ఏముందని మన దగ్గర కొంతమంది నేను స్టడీ చేస్తా అంటాడు. స్టడీ చేయడానికి ఆయన దగ్గర ల్యాబ్ ఉందా? ఏమన్నా సైంటిస్టా? ఆయనకేమన్నా విషయాలన్నీ ఎక్కువ తెలుసా? అదంతా ఊరికే తప్పించుకోవడం అని చెప్పే ఎక్స్‌క్యూజెస్ అండి. సో, అందుకని మనం పోస్ట్‌పోన్ చేయకుండా అందరిని గూడా మనం వెంటనే కాంటాక్ట్ చేయాలి. అలానే ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం ఏందంటే, వాళ్ళు అంటే సింపుల్ పని జెప్తాము. సింపుల్ పనేంటి మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు ఒక మంచి డైరీ పెట్టి రాసుకోండి అని జెప్తాం. ఎందుకు సార్ నాకు బ్రెయిన్‌లో గుర్తుంటాయి అంటారు. అంటే వాళ్ళు లిస్ట్ రాసుకోరు. లిస్ట్ రాసుకోకుండా ఎవరికి గుర్తొస్తే వాళ్ళకి చెప్దాం అనుకునే కొంతమంది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటారు. తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే అసలు కొంతమంది స్టార్ట్ జేయరు. స్టార్ట్ జేసినా గాని వాళ్ళ మనసులో ఏందంటే నేను సక్సెస్ కాకపోతే జనం నవ్వుతారేమో. నేను సక్సెస్ కాకపోతే జనాలు హేళన జేస్తారేమో. నేను సక్సెస్ కాపోతే ఇంట్లో వాళ్ళు నన్ను ఇప్పటిదాకా అన్ని ఏ స్కీమ్ వచ్చినా గట్టి నువ్వు అన్ని డబ్బులన్నీ ఇంతే దండగ జేస్తావని అంటారు. అంటే ముందే అసలు పని స్టార్ట్ జేయక ముందే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది. ఓడిపోతామనే భయంతో అసలు చాలా మంది స్టార్ట్ జేయరు. సో, ఇవన్నీ గూడా మనం వదిలేయాల్సినయండి. అలానే మనం ఫెయిల్ అయ్యే రీజన్స్‌లో ఇంకోటేందంటే ఇగో అండి. చాలా మంది ఇగోస్టిక్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే డౌన్‌లైన్‌ని
ఒక కమాండర్ లాగా, ఒక బాస్ లాగా అట్లా చేస్తుంటారు. అట్లా చేస్తే సక్సెస్ రాదు. సో మీరు వాళ్ళు కూడా మీ పార్ట్నర్. రేపొద్దున మీకంటే వాళ్ళే ముందు డైమండ్ అవ్వచ్చు. మీకంటే ముందే వాళ్ళు క్రౌన్ అంబాసిడర్ అవ్వచ్చు. సో మనం బిజినెస్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళకి ఏదైనా ఈ విషయం ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మన ధర్మం. కానీ వాళ్ళ ఇగో హర్ట్ చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం మనం చేయకూడదు. అలానే చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉంటారు. కంఫర్ట్ జోన్ అంటే నాకు ఒక టైం కుదురుతుంది. ఆ టైంలో మాత్రమే నేను పని చేస్తా. మార్నింగ్ 6-7 లేదా అంత టైంలో ఎవరులేండి కంఫర్ట్ లో ఉన్నోళ్ళు. మధ్యాహ్నం 3-4 వరకైనా ఒక టైం పెట్టుకుంటారు. అలా ఫిక్స్డ్ టైం వద్దండి. కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలం సక్సెస్ మన దగ్గర రాదు. ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ వీడతామో అప్పుడు మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మీరు మీరు మీకున్న కంఫర్ట్స్ ఏంటి? అంటే మీరు ఏ కంఫర్ట్ జోన్ లో ఉన్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. మీ అప్‌లైన్‌కి తెలీదు. మీ డౌన్‌లైన్‌కి తెలీదు. మీరు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. సో దీనిలో సక్సెస్ కాలేదు అంటే దానికి 99% రీజన్ నేనే. నేను సక్సెస్ కాలేదంటే నేనే. మీరు కాలేదంటే మీరే. ఒక 1% మాత్రమే మేబీ ఒక అప్‌లైన్ సపోర్టో, డౌన్‌లైన్ సపోర్టో తగ్గడం వస్తుంది. ఎప్పుడైతే మీరు 99% మీరు చెప్పుకునే అబద్ధాలు మనల్ని మనం మోసం చేసుకున్నాం. ఒక బుక్‌లో చదివా. ప్రపంచంలో నన్ను నేను మోసం చేసుకున్నంతగా నన్నెవరు మోసం చేయలేరు. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నంతగా మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఇది అలా మనకు మనమే సాకులు చెప్పుకుంటాం. మనకు మనకే అబద్ధాలు చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఒక పని చేద్దామని సీరియస్‌గా మనం మొదలుపెట్టి చేద్దాం అనుకున్నామో, ఏదో ఒక సైడ్ డైవర్షన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ డైవర్షన్ రాగానే దీని తీవ్రత తగ్గిపోతుంది. ఎందుకు చాలా మంది సక్సెస్ అవ్వట్లేదంటే వాళ్ళకి కూడా డ్రీమ్స్ ఉన్నాయి. డిజైర్స్ ఉన్నాయి. చేయాలని కోరిక ఉంది. కానీ ఆ డైవర్షన్ ఈజీగా తీసుకుంటున్నారు. టైమ్ మేనేజ్‌మెంటే చేయడం తెలియటం లేదు. మీరు చూడండి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఇంపార్టెంటు, అర్జెంటు, నాట్ అర్జెంటు, ఇంపార్టెంటు, ఎం అర్జెంటు, నాట్ ఇంపార్టెంటు, నాట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంట్. ఇట్లా మీకు ఒక 4 కాలమ్స్ ఉంటాయి. ఈ కాలమ్స్‌లో మనం పెట్టే టైమ్ అంతా ఎక్కడైపోతుందంటే నాట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంట్ మనం దాని మీద కాన్సంట్రేషన్ పెడుతున్నాం. అర్జెంట్, ఇంపార్టెంట్ దాని మీద పెట్టడం లేదు. సో మనం మన జీవిత లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఈ లక్ష్యాలన్నీ నెరవేరాలంటే అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం దీనిలో డైమండ్ అయ్యాం. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇది ఇంపార్టెంట్. లేదు మనకి జాబ్ ఉంది. జాబ్‌కెళ్ళాలి. అది కూడా ఇంపార్టెంటే. జాబ్‌కెళ్తూ అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ చేయడం, కొంతమందిని కాంటాక్ట్ చేయటం. అంటే కాన్సంట్రేషన్ అనేది దీనిలో పెట్టినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అవుతుంది. ఫైనల్‌గా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ లైన్ సార్ మాట్లాడాలి కాబట్టి. సో వివేకానంద చెప్పిన స్టేట్మెంట్ నాకు చాలా ఇదండి. కెరటం నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు, పడిన ప్రతిసారి లేస్తున్నందుకు. జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. డౌన్ అయ్యామని చెప్పి బాధపడుతూ మనం పని చేయకుండా ఉంటే మన జీవితంలో సక్సెస్ కాలేం. అలా పడిన ప్రతిసారి లేవాల్సిందే. ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. అయ్యో! నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి ఇంట్లో పడుకుంటే వచ్చి ఎవరు మనల్ని లేపరు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మనం పాట విన్నాం గదా! సో ఎవ్వరు రారు మన కోసం. మనకు మనమే ఫస్ట్ డెసిషన్ తీసుకుంటే హ్మ్. బలంగా తీసుకుంటే, బర్నింగ్ డిజైర్‌తో తీసుకుంటే ప్రపంచంలో యూనివర్స్ మొత్తం గూడా మీకు దానికి కావాల్సిన మార్గాలన్నీ గూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బర్నింగ్ డిజైర్‌తో ఒక బెంజ్ కార్ కొనుక్కోవాలనుకున్నారు. ఇప్పటిదాకా మీకు బెంజ్ కార్‌లనేది చాలా తక్కువగా అనిపిస్తాయి. బెంజ్ కార్‌లనేది చాలా తక్కువగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు బలంగా ఒక స్మార్ట్ అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి, మెజరబుల్‌గా ఉండాలి, అచీవబుల్‌గా ఉండాలి, రియలిస్టిక్‌గా ఉండాలి. అండ్ దానికో టైమ్ బౌండ్ ఉండాలి. బెంజ్ కార్ కొనాలి ఎప్పటికి? ఆ టైమ్ బౌండ్‌తో మనం ఒక డ్రీమ్ సెట్ చేసుకున్నాం. ఆల్రెడీ వేరే వాళ్ళు సార్ చాలా సార్లు చెప్పారు డ్రీమ్స్ ఎలా సెట్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం ఒక డ్రీమ్ సెట్ చేసుకున్నాం. ఒక బెంజ్ కార్ కొనాలి. అని అనుకున్నాం. ఆ బెంజ్ కార్ కలర్ ఏంటి? దాని మోడల్ ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? దానిలో ఏముండాలి? ఏముండకూడదని మొత్తం స్పెసిఫిక్‌గా ఒక డ్రీమ్ పెట్టుకున్నాం. దానికి ఒక టైమ్ బౌండ్ కూడా పెట్టుకున్నాం. ఒక 2 ఇయర్స్‌లో బెంజ్ కార్ కొనాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటిదాకా మీకు బెంజ్ కార్‌లు చాలా తక్కువ కనబడతాయి. ఎప్పుడైతే మీరు డ్రీమ్ కార్‌గా బర్నింగ్ డిజైర్‌తో మీరు షోరూమ్‌కెళ్ళి ఒక బెంజ్ కార్ చూసారో, అప్పటినుంచి మీకు రోడ్డు మీద చాలా బెంజ్ కార్‌లు కనబడతాయి. అప్పటిదాకా మనకు కనబడవు. అంటే దేవుడేం చేస్తాడంటే మీరేదైతే బలంగా అనుకుంటున్నారో దాన్నే మీకు తీసుకొచ్చి చూపిస్తాడు. మీరు డైమండ్ కావాలని బలంగా అనుకున్నారు. క్రౌన్ అంబాసిడర్ కావాలని బలంగా అనుకున్నారు. దానికి కావాల్సిన మార్గాలన్నీ మనకు చూపిస్తాడు. మీరు కొంచెం చేస్తే దేవుడు మనకివ్వటానికి ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. చాలా మంది డెసిషన్ తీసుకొని కూడా కామ్‌గా ఉన్నారు. దయచేసి ఫ్రెండ్స్ నేనొక్కటే చెప్తాను. మన పని మనం జేయాలి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకివ్వాల్సిన దానికంటే ఎక్కువిస్తాడు. హ్మ్. ఒకతను చనిపోయిన తర్వాత పైకెళ్ళాడు. స్వర్గానికెళ్ళాడు. స్వర్గంలో అన్నీ చూపిస్తున్నారక్కడ భటులందరూ. ఇ ఇది ఇక్కడ రంభ ఉంది. ఇక్కడ ఊర్వశి ఉంది. ఇక్కడ అది ఇక్కడ అది మొత్తం చూపిస్తున్నారు. అయితే ఒక గదికి తాళం వేస్తుంది. ఈ గదికెందుకు తాళం వేస్తుందంటే ఆ భటులు చెప్పారనమాట. అదొక స్పెషల్ గది అంటే స్పెషల్ గది ఓపెన్ చేస్తే లోపలన్నీ కూడా గిఫ్ట్ ప్యాకులున్నాయి. గిఫ్ట్‌లు. సో, ఈ గిఫ్ట్ ప్యాకులేంటంటే ఆహ్, మీ దేవుడు మీరు కోరుకున్న ప్రతిసారి బెంజ్ కార్ కావాలని కోరుకున్నాంగా. ఇందాక కేజీ బంగారం కావాలనుకున్నాంగా. అలానే ఒక మంచి ఇల్లు కావాలనుకున్నాంగా. అంటే
ఇవన్నీ కూడా మీకు గిఫ్ట్లు రెడీ చేసి పెడతారు. మీరు నైట్ సార్ మీటింగ్ ఇన్ లైన్ సార్ మీటింగ్ ఇన్ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు కదా, దీనిలో సీరియస్ గా చేయాలి, నేను సక్సెస్ అవ్వాలని. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మీకోసం ఇది రెడీ చేసి పెట్టారు. పొద్దున్న లేవగానే మీరేం చేశారు? మళ్ళీ యథా రాజా తదా ప్రజ. మీరు ఇంతకుముందు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనికే వెళ్ళారు. అట్లా మీరు కోరుకున్న ఆ గిఫ్ట్లే ఇవన్నీ. మొత్తం అవన్నీ మీకు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, తీసుకోవడానికి మీరు రెడీగా లేరు. సో డెసిషన్స్ మార్చుకుంటా ఉన్నారు. పొద్దున ఎలాగైనా పక్కింటి బాబాయ్ చెప్పిన మాటో, లేదంటే ఎదురింటి మామయ్య చెప్పిన మాటో, ఎవరో చెప్పిన మాట, ఫ్రెండ్ చెప్పిన మాట విని మీరు చేద్దాం అనుకున్న డెసిషన్ కూడా మార్చుకున్నారు. అందుకే అది దేవుడు ఖాళీగా మీకు అలా పక్కన పెట్టేశాడు. సో అవి గిఫ్ట్లన్నీ మీవే. అలానే మన కోసం కూడా దేవుడు చాలా సిద్ధం చేసి పెట్టాడు. మనం పనిచేస్తూ కోరుకొని దానికోసం ఒక బర్నింగ్ డిజైర్ తో పనిచేస్తే ఖచ్చితంగా మనం అవన్నీ కూడా సాధించవచ్చు. ఫైనల్ గా ఆ భూగోళం బద్దలమని, సప్త సముద్రాల్లోని నీరు ఇంకిపోని, మిన్ను విరిగి మీద పడని, ఏది ఏమైనా కాని, పర్వతాలు పిండి చేసే సమయం రాని, కోటి కష్టాలు ఒక్కసారిగా రాని, 1,00,000 సార్లు గుండెలు పగలని, కాలయముడే వచ్చి నీ ముందు నిలబడని, ఓ కార్యశూరుడా, అదరకు బెదరకు చెదరకు, నీ ముందు ఉంది ఒకే ఒక ఆయుధం, అదే నీ ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్ కి, అలానే మా టీమ్మేట్స్ కి, మా డౌన్ లైన్స్ అందరూ చాలా సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తూ అందరు సక్సెస్ అవ్వాలన్న ఇక్కడ లైన్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీడే మనం లెర్నింగ్ కి కొంత టైం కేటాయించుకొని ప్రతిరోజు చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం దీనిలో సక్సెస్ కావాలంటే, సక్సెస్ అవ్వాలని కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. శిల్పం కావాలంటే చాలా దెబ్బలు పడాలి. మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఆ రిజెక్షన్ ని మీరు నెగిటివ్ గా తీసుకొని ఆగిపోయేది మన జీవితమే. ఆ రిజెక్షన్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకొని దాన్ని నిజంగా దానిలో ఏమైనా తప్పు ఉంటే దాన్ని మార్చుకోవటం, లేదా మనం ఇలాంటి రిజెక్షన్స్ కామన్ గా వస్తాయని చెప్పి మనం ఆ రిజెక్షన్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకుంటూ దాన్ని ఒక మెట్టుగా ఎదిగి మనం అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ లైన్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ మై టీమ్, అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ ఎస్సీ రావు సార్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సార్, వావ్ వావ్, వాట్ మంచి మంచి ఈ రోజు నిజంగా ఎక్స్ట్రాడినరీ సెషన్ సార్, ఎక్స్ట్రాడినరీ సెషన్. దిస్ ఈస్ పైర్ రవిచంద్ర అండి. ఎస్ సార్, దిస్ ఈస్ పైర్ రవిచంద్ర. నిజంగా మీరు చెప్పిన జోష్ సార్, జోష్ చాలా చాలా చక్కగా చెప్పున్నారు. ఎనీవే ఫ్రెండ్స్, ఈరోజు